హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెట్స్ వరల్డ్. నేను మీ మహేష్. సో మనం ఇప్పుడు హైకెన్ 2024 డాగ్ అండ్ క్యాట్ షోలో ఉన్నాము. సో ఇక్కడ వీళ్ళు గ్రూమింగ్ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేశారు. ఇది ఎక్కడంటే ఎగ్జాక్ట్లీ మన హైదరాబాద్ నార్సింగిలో ఓమ్ కన్వెన్షన్లో వీళ్ళు ఈ డాగ్ అండ్ క్యాట్ షో అనేది నిర్వహిస్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది గ్రూమింగ్ కాంపిటీషన్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్రీ స్టైల్ బేసిక్ లెవెల్ గ్రూమింగ్ అనేది ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అవుతుంది. సో వీళ్ళందరూ కూడా ప్రిపేర్ అవుతున్నారు గ్రూమింగ్ కాంపిటీషన్కి. చూడవచ్చు డిఫరెంట్ బ్రీడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, డాగ్ బ్రీడ్స్. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కాంపిటీషన్ అనేది స్టార్ట్ అయింది అండ్ వీళ్ళు గ్రూమింగ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఇది బేసిక్ ఫ్రీ స్టైల్ గ్రూమింగ్ అంటారంట. దాని తర్వాత ఇప్పుడు మనకి ఇంకా మాస్టర్ లెవెల్ గ్రూమింగ్ కూడా ఉంటుంది. సో ప్రెజెంట్ మనం చూస్తుంది అయితే బేసిక్ లెవెల్ ఫ్రీ స్టైల్ గ్రూమింగ్. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత మనకి ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. సో దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. చాలా జెన్యూన్గా మీకు ఒక మంచి కంటెంట్ ఇవ్వాలి, మీకు ఒక మంచి నాలెడ్జ్ ఇవ్వాలని నేనైతే ప్రయత్నిస్తున్నాను. సో మీకు నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ఇప్పుడు జడ్జ్ వచ్చి చూస్తున్నారు వీళ్ళు చేసిన గ్రూమింగ్ అసలు ఎలా చేశారు ఏంటనేది జడ్జింగ్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్. చూడండి. సో మీరు ఇప్పుడు చూస్తున్నది ఇంటర్నేషనల్ జడ్జెస్. సో వీళ్ళు మనకి హైదరాబాద్కి వచ్చారు జడ్జింగ్ చేయడానికి ఇక్కడ హైకెన్ షో 2024 డాగ్స్ అండ్ క్యాట్ షోకి. Show. The Bowlers Ring volunteers. I request you to please come here. సో ఫ్రీ స్టైల్ బేసిక్ లెవెల్ గ్రూమింగ్ అనేది ఇప్పుడు ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఉండేది ఏంటంటే మాస్టర్ లెవెల్ గ్రూమింగ్ ఉంటుంది. సో మాస్టర్ లెవెల్ గ్రూమింగ్ అంటే వీళ్ళు ఒక 4-5 years ఎక్స్పీరియన్స్ ఉండి ఆర్ ఇంటర్నేషనల్ గ్రూమర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. అంటే మనం ఇప్పుడు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు ఇంటర్నేషనల్ గ్రూమర్స్ కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్నది సిద్ధార్థ్ నాయుడు, ఈజ్ అ ఇంటర్నేషనల్ గ్రూమర్. అండ్ మన ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ టాప్ గ్రూమర్ అతను. సో ఇవాళ షోలో మిస్టర్ సిద్ధార్థ్ నాయుడు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ హిమ్ హియర్. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు గ్రూమింగ్ అనేది స్టార్ట్ అయ్యింది ఇప్పుడు. మాస్టర్ లెవెల్ గ్రూమింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. అండ్ అందరూ బ్రషింగ్ చేస్తున్నారు ఫస్ట్. చూడండి, గ్రూమింగ్ కాంపిటీషన్ చాలా బాగుంటుంది ఇది. సో మీరు ఎవరైనా ఇలా మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి, లేదా మీరు కూడా ఈ గ్రూమింగ్ కోర్స్ అనేది ఎవరైనా నేర్చుకోవాలి అని అనుకుంటే సిద్ధార్థ్ నాయుడు గారు ఉన్నారు. సో ఈజ్ అ ప్రొఫెషనల్ అంటే ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ గ్రూమర్. సో మీరు సిద్ధార్థ్ నాయుడు గారి నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు కాంటాక్ట్ అయ్యి మీరు కూడా ఇట్లా ప్రొఫెషనల్గా గ్రూమింగ్ అనేది నేర్చుకోవచ్చు. సో ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ నుంచి, వేరే స్టేట్స్ నుంచి అండ్ డిఫరెంట్ బ్రీడ్స్ని ఇక్కడ వీళ్ళు గ్రూమ్ చేస్తున్నారు. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. అంటే ఇంకా ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఇంకా కాలేదు. సో ఇప్పుడు మాస్టర్ లెవెల్ గ్రూమింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళందరూ గ్రూమింగ్ చేస్తూ ఉన్నారు. సో కొందరు ట్రిమ్మర్తో, కొందరు సిజర్స్తో చేస్తున్నారు. సో కామన్గా డాగ్ గ్రూమింగ్ సర్వీసెస్లో మీకు ఏమేమి వస్తాయి అనేది నేను బేసిక్గా చెప్తాను మీకు.
బాతింగ్ చేపిస్తారు అండ్ బ్రషింగ్ ఉంటుంది, నెయిల్ ట్రిమ్మింగ్ ఉంటుంది, దాని తర్వాత ఇయర్ క్లీనింగ్ ఉంటుంది, టీత్ బ్రషింగ్ ఉంటుంది. మన వాటి పళ్ళని కూడా వీళ్ళు బ్రష్ చేస్తారు, బ్రషింగ్. దాని తర్వాత హెయిర్ కట్ అండ్ ట్రిమ్మింగ్ అండ్ డీ షెడ్డింగ్ ట్రీట్మెంట్స్. అంటే ఇప్పుడు షెడ్డింగ్ అయ్యేటప్పుడు సమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఆ డీ షెడ్డింగ్ ట్రీట్మెంట్స్ కూడా వీళ్ళు నేర్పిస్తారు. అండ్ టిక్స్, ఫ్లైస్ అండ్ ట్రిక్స్ ట్రీట్మెంట్ కూడా చేస్తారు, స్కిన్ అండ్ కోట్ ట్రీట్మెంట్ కూడా. సో బేసిక్గా ఏంటంటే ఈ లాంగ్ హెయిర్ ఉన్న డాగ్స్ తీసుకుంటే వీటికి కంపల్సరీ రెగ్యులర్ గ్రూమింగ్ అనేది కంపల్సరీ అండి. రెగ్యులర్ గ్రూమింగ్ చేయడం వల్ల వీటికి వచ్చే లాభాలు ఏంటంటే హెల్త్ అండ్ హైజీన్ ఉంటాయి, కంఫర్ట్గా ఉంటాయి, బిహేవియర్లో కూడా చేంజెస్ వస్తాయి, బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ సో ఇవి గ్రూమింగ్ అనేది చేయడం వల్ల మన డాగ్ అపియరెన్స్ కూడా మారిపోతుంది, చాలా బ్యూటిఫుల్గా అవుతుంది. అంటే ఫస్ట్లో మీరు ఈ వీడియోలో చూసినప్పుడు కూడా మీకు చూపించాను నేను డాగ్స్ కొన్ని గ్రూమింగ్ చేయకముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు గ్రూమ్ చేస్తే డాగ్స్ ఎలా అవుతున్నాయి అనేది. సో చూడండి, వీడియోని ఫుల్గా చూడండి, స్కిప్ చేయకండి. మీకు ఒక మంచి నాలెడ్జ్ ఇవ్వడానికే నేను ఇంత కష్టపడుతున్నాను, వీడియో తీస్తున్నాను. సో మీరు కూడా ఇలానే కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలి, కోర్స్ నేర్చుకోవాలి, మీకు మీ కెరియర్ గ్రూమింగ్లో మీ కెరియర్ని మీరు బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటే సర్టిఫైడ్ ఇంటర్నేషనల్ గ్రూమర్ సిద్ధార్థ్ నాయుడు గారుతో నేను మాట్లాడిన తర్వాత సార్ ఏమన్నారంటే, సో కోర్స్ అనేది సార్ నేర్పిస్తాను అని చెప్పారు. సో ఫర్దర్గా ఆ డీటెయిల్స్ గురించి నేనైతే డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను. మీరు ఎవరైనా సార్కి కాంటాక్ట్ అయ్యి మీరు నేర్చుకోవాలంటే ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ అనేది సార్తో మీరు డిస్కస్ చేయొచ్చు. ఎందుకంటే షోలో నేను అంతగా డిస్కస్ చేయలేకపోయాను, బికాజ్ దే వర్ బిజీ ఇన్ దేర్ గ్రూమింగ్. సో వాళ్ళని డిస్టర్బ్ చేయాలని నేను అనుకోలేదు. బట్ మీరు చూడొచ్చు వాళ్ళు చేసే వర్క్ అండ్ కాంపిటీషన్లో పార్టిసిపేషను చూద్దాం. ఇంకా ఫర్దర్ ఫైనల్గా ఎవరు గెలుస్తారనేది కూడా చూద్దాం. ఇక్కడ చాలామంది గ్రూమర్స్ ఉన్నారు, చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఫైనల్గా గ్రూమింగ్ అనేది నాకు తెలిసి కంప్లీట్ అయిపోయిందని అనుకుంటున్నాను ఇప్పుడు. సో గ్రూమింగ్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. సో ఇది ఫైనల్ లుక్ డాగ్ది. సో చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి డాగ్స్ అన్నీ కూడా. అంటే ఫస్ట్లో మీరు వీడియోలో చూసినప్పుడు ఒకలా ఉండే, వన్స్ గ్రూమింగ్ అయిపోయిన తర్వాత డాగ్ కంప్లీట్గా మారిపోయింది. అండ్ ఇప్పుడు జడ్జింగ్ కూడా అవుతుంది, జడ్జి కూడా వచ్చారు. సో జడ్జింగ్ కూడా అవుతుంది, చెక్ చేస్తున్నారు ఎలా ఉంది ఏంటనేది. సో చూడండి మీరు, చూద్దాం ఫైనల్గా ఎవరికి కప్ వస్తుంది అనేది. సో నా గెస్ ప్రకారంగా అయితే సిద్ధార్థ్ నాయుడు గారికి వస్తుందని అనుకుంటున్నాను, బికాజ్ హీఈస్ అ ఇంటర్నేషనల్ గ్రూమర్. అండ్ చూద్దాం ఇంకా ఫైనల్గా ఎవరికి వస్తుంది కప్ అనేది మాస్టర్ లెవెల్ గ్రూమింగ్. Check. Some of you have really done a super scissoring, very consistent, and very nice and clean cut. Wish you best of luck with the result later.
సో నేను అనుకున్నట్టే ఫైనల్గా సిద్ధార్థ్ నాయుడు గారికి మాస్టర్ లెవెల్ గ్రూమింగ్లో కప్ వచ్చింది. ఈజ్ అ విన్నర్. సో మీరు ఎవరైనా ఇలాగే నేర్చుకోవాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, స్క్రీన్ మీద కూడా నెంబర్ నేను ప్రొవైడ్ చేస్తాను, నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను అండ్ ఇన్ఫర్మేటివ్గా కూడా ఉందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.